సంసారం ఒక సాగరం పార్ట్ 29 రచన మీనా కుమారి గారు. ముందుగా ప్రతి ఒక్కరికి హ్యాపీ ఉగాది. జాహ్నవి పెరట్లోకి వచ్చి చాలా సంతోషపడింది. అక్కడ ఉయ్యాల ఉంది, జామ చెట్టు, మామిడి చెట్టు అన్నీ ఉన్నాయి. జామ చెట్టు మీద చిలకలు కిలకిలలాడుతూ ఉన్నాయి. చాలా సంతోషపడిపోయింది జాహ్నవి. అబ్బా, ఆ పైన ఉంది అన్నది జాహ్నవి బుజ్జి చిన్నితో. ఏంటది అన్నారు వాళ్ళిద్దరూ. జామకాయ. నాకు కావాలి, ఇస్తారా అని మొహమాటంగా అడుగుతున్న జాహ్నవి వైపు చూసి, అయ్యో అక్క, భలే దానివి, ఇప్పుడే కోసిస్తాను అన్నది బుజ్జి. అమ్మో, చెట్టు నువ్వు కూడా ఎక్కుతావా అన్నది జాహ్నవి. చెట్టు ఎక్కడం ఎందుకు, ఈ కొక్కెము ఉన్న కర్రతో లాగితే చాలు అంటూ ఆ మూల నుంచి తీసుకొచ్చి ఒడువుగా లాగింది జామకాయలను బుజ్జి. జాహ్నవి చకచక తనకు నచ్చిన 2 కాయలు తీసుకొని తినబోయింది. అలా తినేయకూడదు, శుభ్రంగా కడిగి తినాలి, పక్షులుంటాయి కదా, దుమ్ము ధూళి ఉంటుంది అని చెప్పింది చిన్ని. నన్ను కూడా అందరూ బుజ్జి అంటారు, బుజ్జి బంగారం అని కూడా అంటారు అంటూ నవ్వుతూ జామకాయ తింటుంది జాహ్నవి. మీకు పేర్లు లేవా అన్నది జాహ్నవి. బుజ్జి చిన్ని ఇద్దరూ నవ్వి, బుజ్జి తన పేరు గీత అని, చెల్లెల పేరు లత అని చెప్పింది. చాలా బాగున్నాయి మీ పేర్లు అంటూ నవ్వింది జాహ్నవి. జాహ్నవి తీరు చూసి బుజ్జి చిన్ని ఇద్దరూ ఆశ్చర్యపోయారు. చిన్న పిల్లల్లా చేస్తుందక్క అని ఆశ్చర్యపోతున్నారు. తర్వాత లత గీత ఇద్దరు పుస్తకాలు తెచ్చుకొని ఉయ్యాలలో కూర్చొని రాసుకుంటున్నారు. నువ్వు ఎన్నో తరగతి చదువుతున్నావు అన్నది జాహ్నవి ఆనందంగా. గీత తన 9వ తరగతి అని, లత 7వ తరగతి అని చెప్పారు. నేను కూడా 9వ తరగతి చదివాను అంటూ ముఖం ముడుచుకొని కూర్చుంది జాహ్నవి. ఎందుకక్క అలా ఉన్నావు అన్నది లత. నేను బాగా చదువుకునేదాన్ని, మా మాస్టర్ గారు చాలా మెచ్చుకునేవారు. 10వ తరగతి అయిపోయేది ఈ సంవత్సరం చదివితే అంటూ బాధగా చెప్పింది జాహ్నవి. అయితే ఏమైంది, ఇప్పుడు చదువుకో అన్నది లత. లేదు, పెళ్ళయ్యాక చదువుకోకూడదు అన్నది జాహ్నవి అమాయకంగా. అయ్యో అక్క, పెళ్ళైన వాళ్ళు కూడా చదువుకుంటారు, మా స్కూల్లోనే కాలేజ్ కూడా ఉంది, అక్కడ అక్కలు పెళ్ళయ్యాకే చదువుకుంటున్నారు అని చెప్పింది నవ్వుతూ గీత. అవునా అంటూ ఆనందంగా నవ్వింది జాహ్నవి. అక్క, నువ్వు ఎందుకు ఉండి ఉండి అలా భయపడుతున్నావు అన్నది గీత. ఏం లేదు, పాము వస్తుందేమో అని భయం వస్తుంది అన్నది జాహ్నవి భయంగా చూస్తూ. పాము ఎందుకు వస్తుంది ఇక్కడికి, ఒకవేళ వచ్చినా పెద్దవాళ్ళని పిలవాలి, లేకుంటే కర్ర తీసుకొని చంపేయాలి అన్నది లత. మీకు భయం లేదా పాము అంటే అన్నది జాహ్నవి. ఎందుకు భయం, అలా భయపడితే మనల్ని చీమ కూడా భయపెడుతుంది అంటూ కిలకిలా నవ్వింది లత. మీరు చాలా మంచివాళ్ళు, మీ ఇల్లు చాలా బాగుంది, మీ నానమ్మ కూడా నాకు నచ్చింది, కానీ మా నానమ్మ చచ్చిపోయింది, మీ అమ్మ కూడా చాలా మంచిది, అందుకే పిన్ని అంటే నాకు చాలా ఇష్టం అంటూ చెబుతూ అలా అమ్మ గుర్తుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంది జాహ్నవి. అమ్మకు ఇక్కడికి నేను బాగానే చేరాను అని లెటర్ రాయాలి, ఇక్కడ మీరంతా చాలా మంచివాళ్ళు అని రాయాలి అని చెబుతున్న జాహ్నవి వైపు చూసి నవ్వారు లత గీత. దానికి ఎందుకు ఆలస్యం, రా అక్క అంటూ జాహ్నవిని బయటకు తీసుకెళ్ళింది గీత. అక్కడ ఎదురుగా ఉన్న షాప్లో లెటర్స్ తీసుకొచ్చింది. నాకు ఒక పెన్ను కావాలి అన్నది జాహ్నవి. అక్కడ ఉన్న ఒక పెన్ను చూసి తీసుకో అక్క అంటూ ఇచ్చింది గీత. అక్కడ నుంచి ఇంటికి జాహ్నవి లెటర్ రాసింది వాళ్ళ అమ్మకు. తర్వాత అడ్రస్ మొత్తం రాసి లెటర్ అంటించింది. ఆ తర్వాత బామ్మగారికి లెటర్ రాసి, బావగారు అక్క ఎలా ఉన్నారు అని, నేను చాలా బాధపడుతున్నాను అని రాసింది. ఇక్కడ చాలా బాగుంది, అందరూ మంచి వాళ్ళే అని రాసింది. అక్క ఎంత అమాయకంగా కనబడుతున్నా చదువులో రైటింగ్లో నేర్పుగానే ఉంది అని ఆశ్చర్యపోయారు గీత లత. అడ్రస్ కూడా చక్కగా రాసింది. ఒక్క 10 నిమిషాల్లో 2 లెటర్లు రాసేసిన జాహ్నవిని చూసి ఆశ్చర్యంగా చూశారు లత గీత. చూడడానికి ఏమీ తెలియనట్టు ఉన్న అక్క చదువు విషయంలో చాలా ఇష్టంగా ఉంది, అందుకే తనకి ఇష్టమైన వాటి పట్ల శ్రద్ధగా ఉంది అక్క అని అనుకున్నారు గీత. వెళ్ళి ఎదురుగా ఉన్న పోస్ట్ బాక్స్లో వేసింది లెటర్స్. వాళ్ళ అమ్మకు చెప్పి సుగుణమ్మ గారి గదిలో ఆమెతో మాటల్లో పడ్డారు వరలక్ష్మి జగపతి. ఇంట్లో జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పారు ఇద్దరు సుగుణమ్మ గారికి. ఈ మాయదారి ప్రపంచంలో ఆడపిల్లలకు రక్షణ లేదు, అందుకని ఎవరన్నా కొత్త వాళ్ళని, మగవాళ్ళని చూస్తే బెదురుగా ఉంటుందా, డాక్టర్ మోహన్ కృష్ణ దగ్గరకు తీసుకువెళ్ళి వరలక్ష్మి, ఆయన భార్య శశిరేఖ గారు కూడా మంచి మందులు ఇస్తారు, ఆయుర్వేదం త్వరగా వాడడం మొదలు పెడితే మంచిది అని చెప్పారు సుగుణమ్మ. ఆ తర్వాత నవ్వుతూ మాటలు చెప్పుకుంటూ భోజనం చేశారు. తమ్ముడు మరదల్ని చూసి మనసులో పొంగిపోతూ ఉంది వరలక్ష్మి.
ఇన్నాళ్ళు ఎలా ఉంటారో అనిపించేది. వారికి ఒక మంచి దారి చూపించాలి. తమ్ముడు దగ్గర డబ్బులు బాగానే ఉన్నాయి. రావడమే బావగారికి ఇచ్చేశాడు జగపతి. జాగ్రత్త పెట్టమని సాయంత్రం 4 గంటలకు మానసిక వైద్యులు మోహన్ కృష్ణ గారి దగ్గరకు తీసుకెళ్లారు జాహ్నవిని. ఆయన చూసి జబ్బు లక్షణం పెద్దగా లేదు, కానీ భయపడుతుంది. నా వైపు చూసి కూడా చూడండి ఎలా భయపడుతుందో అంటూ నవ్వాడు మోహన కృష్ణ. డాక్టర్ గారి వైపు చూసి బెదిరిపోతుంది జాహ్నవి. మేడం గారి దగ్గరకు తీసుకెళ్లి చూపించండి. తను ఆయుర్వేద మందులతో నయమైతే ఆ మందులు వాడొచ్చు, కాకుంటే మనం వాడదాం అన్నారు మోహన్ కృష్ణ నవ్వుతూ. శశిరేఖ దగ్గరకు తీసుకెళ్లారు. జాహ్నవిని చూసి ఆమె జాహ్నవితో కాసేపు ఒంటరిగా మాట్లాడింది. తర్వాత భార్యాభర్తలిద్దరిని కూర్చోబెట్టి మీ ఇద్దరు సంసార జీవితంలో ఎలా ఉండేవారు అని అడిగింది. బాగానే ఉండేది అని చెప్పాడు. తమ మధ్య జరిగిన కొన్ని సంఘటనల ద్వారా జగపతి ఆమెకు ఇష్టమైన చోట్ల గడపండి, ఎక్కువగా ఆమె సున్నితమైన మనసు తగ్గట్టుగా నడుచుకోండి, చూద్దాం, వారం రోజులు వాడి అని తన మందులు ఇచ్చింది. మంచినీళ్ళు ఎక్కువగా తాగాలి, కొబ్బరి నీళ్ళు మజ్జిగ తాగుతూ ఉండాలి అని కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపించింది. ఆ హాస్పిటల్ ఉన్న చోటు బాగా నచ్చింది జాహ్నవికి. అక్కడ కొలనులో హంసలు, తోటలో నెమళ్ళు, చక్కగా కుందేళ్లు తిరుగుతూ ఉన్నాయి. చాలా ముద్దుగా ఉన్నాయి అంటూ నవ్వింది జాహ్నవి. ఆ రోజు రాత్రి విడిగా పైన ఉన్న పడగదిలో జగపతి వాళ్లకు పక్కలు ఏర్పాటు చేసింది వరలక్ష్మి. ఇక్కడ చాలా బాగుంది, ఎంతో నచ్చింది, నాకు ఎక్కడికి వెళ్ళినా అందంగా ఉన్నాయి ప్రాంతాలు అని తెగ నవ్వుతూ చెప్పింది జాహ్నవి. సరదాగా మాట్లాడుతూ చిన్నగా ఆమెను దగ్గరికి తీసుకున్నాడు జగపతి. వద్దు, ఇది మాత్రం వద్దు, నాకు భయం వేస్తుంది అంటూ ఏడ్చింది జాహ్నవి. సరే, అదేమీ లేదు, నీకు భయంగా ఉందని దగ్గరకు తీసుకుంటే నిద్రపోతావని అన్నాడు జగపతి సర్దుకొని. జగపతికి చనిపోయిన అమ్మ ఆలోచనలు, అన్నయ్య వదిన ఎలా ఉన్నారు అని బాధపడ్డాడు. మనసుకు మరుపు అనేది లేనిదే మనిషి మానలేడు అన్నది నిజం. అలా కాసేపటికి ప్రశాంతంగా నిద్రపోయారు జగపతి, జాహ్నవి. మరుసటి రోజున లత, గీత ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు. డ్రెస్సులు వేసుకొని ముచ్చటగా వెళ్తున్న వారిని చూసి తెగ మురిసిపోయింది జాహ్నవి ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి అంటూ చిన్న పనులు అప్పగించి జాహ్నవి మనసును మామూలుగా మారడానికి ప్రయత్నిస్తోంది వరలక్ష్మి. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి, వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రామారావు గారు జగపతిని పక్క సందులో ఉన్న పచారీ కొట్టుకు తీసుకెళ్లారు. ఎవరు మీరెవరు, నాకు తెలీదు అన్నది ఆ కొట్టులో ఉన్న ఆమె. ఎవరు అంటూ లోపల నుంచి వచ్చింది ఒక పెద్దావిడ. నువ్వా బాబు, రండి కూర్చోండి అని పిలిచింది రమణమ్మ. అమ్మాయి గురించి తెలుసు కదా, భర్త పోయాక మరీ మారిపోయింది. మేమిక్కడే ఉండి ఈ అమ్మాయిని చూసుకోవడం కష్టంగా ఉంది. ఈ కొట్టు ఎవరికైనా అప్పగించి వెళ్ళాలి. దీని మీద నుండి ₹1 వస్తే బాగుంటుందనిపిస్తుంది. తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పు రామారావు అని చెప్పింది రమణమ్మ. నేను అందుకే వచ్చాను. స్వయానా మా బావమరిది జగపతి తన చిన్నప్పటి నుండి పచారీ కొట్టు వ్యాపారం చేస్తాడు. ఇతనికి మొహమాటం లేకుండా అప్పగించవచ్చు అని అన్ని వివరాలు చెప్పాడు రామారావు. కొట్టు చాలా పెద్దది బావగారు అన్నాడు రామారావు. అవును, చాలా బాగా వ్యాపారం చేసేవారు వీళ్ళ అల్లుడు గారు అని చెప్పారు రామారావు. ఈ రోజే మంచి రోజు, కాసేపు కొట్టులో కూర్చొని వస్తువులు అమ్మమని చెప్పండి. నేను నా కూతురిని తీసుకొని మా ఊరు వెళ్ళిపోతాము. ఇక్కడ అమ్మాయి పేరున బ్యాంకు పుస్తకం ఉంది. కొట్లో అమ్మిన లాభాలు అందులో వేయండి. కొట్టు మొత్తం చూసుకుంటున్నా, అందుకు జీతంగా తీసుకోమని చెప్పండి అని చెప్పారు రమణమ్మ. తప్పకుండా, కొట్టు పెద్దది, ఆ పని ఎక్కువ ఉంటుంది అని అతనే చూసుకోవాలి. మరి దాన్ని బట్టి చెప్పండి మీరు అన్నాడు రామారావు. ఇంతలో అక్కడికి ఇద్దరు పెద్ద మనుషులు వచ్చారు. ముందు పని మొదలు పెట్టుకోండి, తర్వాత అతని నేర్పుని బట్టి డబ్బులు ఇవ్వచ్చు. అంతవరకు నెలకు ఒక 500 ఇవ్వండి అని చెప్పారు. కొట్లో ఉన్న సరుకు మొత్తం ఒక లెక్కగా రాసి పెట్టారు ఆ పెద్ద మనుషులు. పైగా కాపురం ఉండొచ్చు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి అని చెప్పారు పెద్ద మనుషులు. కొన్నాళ్ళు మా దగ్గరే ఉంటారు, కాపురం ఇక్కడ ఉండరు అని అన్ని వివరంగా మాట్లాడుకున్నారు. ఇంతలో కొట్టుకు సరుకులకు వచ్చారు. జగపతికి చెప్పారు అన్నీ ప్రారంభించమని. జగపతి అక్కడ ఒక టెంకాయ కొట్టి అగరవత్తులు వెలిగించి పని ఆ దేవుణ్ణి తలుచుకొని మొదలుపెట్టాడు. అతను
ఇచ్చే చలాకీతనం చూసి ఆశ్చర్యపోయింది రమణమ్మ. తమ అల్లుడు అంత ఫాస్ట్గా చేయలేడు, చాలా నిదానంగా ఇస్తాడు సరుకులు. దాంతో పనివాడిని పెట్టుకున్నాడు. ఆ పనివాడు తిండిపోతు వెధవ, ఈ అబ్బాయి జాగ్రత్తగా చేసుకోగలడు అని చూడగానే అనిపించింది రమణమ్మకు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. సరే రామారావు, నీ మీద నమ్మకంతో కొట్టు నీకు అప్పగించి రేపే మేము వెళ్తాము అని చెప్పారు రమణమ్మ గారు. ఈ 10,000 మీ దగ్గర ఉంచండి అని పెద్ద మనుషుల ముందు రమణమ్మ గారికి ఇచ్చారు రామారావు గారు. అలా జగపతికి పచారి కొట్టు పని దక్కింది. అన్ని విషయాలకు బాగుంటుంది. జాహ్నవి భర్తతో సంతోషపడే విషయంలో మాత్రమే భయపడుతుంది. అయినా కూడా జగపతి చాలా ఓర్పుగా చూసుకుంటున్నాడు భార్యను. అలా అలా వారం రోజులు గడిచిపోయింది ఆనందంగా. అటు జగపతి కొట్టు పని చూసుకుంటున్నాడు, ఇటు జాహ్నవి వరలక్ష్మికి అన్ని పనుల్లో చక్కగా సహాయం చేస్తుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన దగ్గర నుండి వాళ్ళ చదువుకుంటుంటే జాహ్నవి కూడా వాళ్ళ దగ్గర కూర్చొని తను కూడా చదువుతూ ఉండేది. పెద్దగా అందరూ నవ్వుకుంటూ ఉండేవారు. సుగుణమ్మ గారికి ఇల్లంతా జనంతో కళ్ళ పండగగా ఉండేది. అమ్మ మీద బెంగగా ఉంటుందా ఏమిరా, ఒక రకంగా ఉంటున్నావు అన్నది వరలక్ష్మి. ఆ రోజు ఉదయం జగపతి నీరసంగా ఉండడం చూసి అదేమీ లేదక్క అంటూ మొహమాట పడ్డాడు జగపతి. పర్వాలేదు చెప్పు జాహ్నవి, నీతో సరిగ్గా ఉండడం లేదు కదూ అన్నది వరలక్ష్మి. అవునక్క, చాలా భయపడుతుంది అన్నాడు జగపతి. పిచ్చివాడ, ఇలాంటి విషయాలు దాయకూడదు. మనం మళ్ళీ రేపు తీసుకెళ్దాం జాహ్నవిని హాస్పిటల్కి. ఈ విషయాలన్నీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పు, వాళ్ళే జాహ్నవిలో మంచి మార్పు తీసుకొస్తారు అని ధైర్యం చెప్పి తమ్ముడు భుజం తట్టింది వరలక్ష్మి. జాహ్నవి రాసిన లెటర్లు బామ్మగారికి అందడంతో సావిత్రిని పిలిచి ఆ ఉత్తరం ఇచ్చింది బామ్మగారు. సావిత్రి ఆ ఉత్తరాన్ని చదివి వినిపించింది అంజమ్మకు. అంజమ్మ చాలా సంతోషపడింది. శేషగిరి చదివి సంతోషపడ్డాడు. బామ్మగారి మనసుకు కూడా ఆనందంగా అనిపించింది. ఉత్తరం ఇది వరకు ఎంత గొప్పదో. ఇప్పటి ఫోన్ కంటే ఎన్నో రేట్లు ఆనందం కలిగించేవి ఉత్తరాలు. ఉత్తరం మనం పోస్ట్ చేశాక 4 రోజుల్లో చేరుతుంది. ఎప్పుడో ఒకసారి రాసుకునే ఉత్తరం తమ వారి సంగతులన్నీ తెలియజేస్తూ రోగంలో ఉన్న వారిని సైతం ఆరోగ్యంతో పైకి లేవేవి ఉత్తరాలు. అలా నీరసంగా ఉన్న బామ్మగారికి ఆనందంగా అనిపించింది. గుడిలో విష్ణుమూర్తికి అర్చనలు చేయడానికి వెళ్ళింది. ఉత్తరంలోని విషయాలు తెలియడం వల్ల నీరసంగా ఉన్న అంజమ్మకు హుషారు కలిగించింది. తమ్ముడు మరుదల గురించి ఆలోచిస్తున్న శేషగిరి మనసుకు సంతోషం కలిగించింది. వారి సంతోషాన్ని చూసిన సావిత్రికి మరింత సంతోషం కలిగింది. సావిత్రి ఎంతో జాగ్రత్తగా వండి పెడుతూ చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది అంజమ్మను. తను చూడాల్సిన బాధ్యతలకు సరైన వారిని అప్పగించే వచ్చింది. అందుకే దిగులు లేకుండా ఉంటుంది సావిత్రి. ఆ ఇల్లు తనదేలాగా సంతోషంగా ఉంటుంది. సుబ్బలక్ష్మి 2-3 సార్లు అక్కని పలకరించాలని వచ్చినా అవ్వలిద్దరూ మాట్లాడనివ్వలేదు. నన్ను ఎన్నో మాటలు అంటున్నారు మీ ఇద్దరు. ఇప్పుడు ఇది పచ్చి పరాయి వాళ్ళ ఇంట్లో తిష్ట వేస్తే తప్పు కదా అంటూ దెప్పి పొడిచింది సుబ్బలక్ష్మి అక్కను. నువ్వు చెల్లెలు అన్న విషయానికి కూడా పనికిరాని దానివి అని ఇప్పుడు అర్థమైంది అంటూ అవ్వలిద్దరూ తమ మంత్రాలు తిట్ల వర్షంలా కురిపించారు. తిట్టుకుంటూ వెళ్ళిపోయింది సుబ్బలక్ష్మి. ఇంటికి వచ్చిన సుబ్బలక్ష్మి భర్త అటు ఇటు అడుగులు వేయడంతో ఆశ్చర్యంగా చూసింది. సుబ్బలక్ష్మితో ఏమీ మాట్లాడకుండా కర్ర సాయంతో శేషగిరి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు సుబ్బలక్ష్మి భర్త. శేషగిరికి నమస్కరించాడు. నేను కాదు, నీకు వైద్యం చేయించింది మా తమ్ముడు అని చెప్పాడు శేషగిరి. చాలా మంచి విషయం, ఎవరూ పట్టించుకొని నా ఆరోగ్యాన్ని సరిచేయించారు అని కాసేపు అక్కడ కూర్చొని అవ్వలిద్దరితో ప్రాణంగా మాట్లాడి జగపతి ఎంతో మెచ్చుకుంటూ తన భార్యదే తప్పు అని నిందిస్తూ వెళ్ళాడు సుబ్బలక్ష్మి భర్త. సావిత్రిని తప్పు పట్టాలని ఎంతో ప్రయత్నిస్తుంది సుబ్బలక్ష్మి. కానీ ప్రతి ఒక్కరు కూడా సావిత్రి చాలా మంచిది అని చెప్పుకుంటున్నారు. దానికి కారణం అవ్వలిద్దరు. సీతమ్మ గారి మనసు సంతోషంతో నిండిపోయింది. కూతురు రాసిన ఉత్తరం చూసి దిగులు మొత్తం పోయింది. అదే కూతురు చేతి వ్రాత అలా రాసి ఉంది కాబట్టి తను అన్ని విధాలా బాగుంది, అందరూ బాగా చూసుకుంటున్నారని అక్క అంటూ గౌరమ్మతో చెబుతుంటే గౌరమ్మ శివయ్య ముందే చెప్పాముగా వాళ్ళు ఎంతో మంచి వాళ్ళలా ఉన్నారు అని దిగులు పడకమ్మా అన్నారు శివయ్య దంపతులు. సీతమ్మ మాట్లాడుతూ నేను నా బిడ్డ దగ్గరకు వెళ్ళిపోవాలి అని ఉంది అక్క, ఇక్కడ ఇలా ఉండలేకపోతున్నాను. రాత్రిళ్ళు ఒక రకంగా అనిపిస్తుంది, ఎంత భగవంతుడి మీద మనసు పెట్టాలన్నా పిల్లల మీద పోతుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సీతమ్మ. నాకు తెలిసి జగపతి కూడా ఊరుకోడమ్మా, నిన్ను
అక్కడికి తీసుకువెళ్తారు. వాళ్ళు పిలిచేదాకా ఓర్పు పడితే మంచిది, మనకు మనమే వెళ్ళకూడదు కదా అన్నారు గౌరమ్మ. అది నిజమే, కానీ ఎందుకో మీరు కూడా లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేదాన్నక్క అంటూ బాధపడింది సీతమ్మ. సీతమ్మ బాధపడడంలో తప్పు లేదు. కూతురు మీద బెంగ పెట్టుకొని జాహ్నవి వెళ్ళాక ఒక్కటే జ్వరం. కనీసం భర్త అన్నవాడు ఇటు కేసి చూడను కూడా చూడలేదు. పెద్ద కూతురు ఉత్తరం రాసింది, అందరూ బాగున్నాము అని. అది చదువుకున్నాక కాస్త పైకి లేచింది. ఇప్పుడు చిన్న కూతురు రాసిన ఉత్తరం చదువుకొని ఇంకాస్త బాగుంది అని నవ్వింది గౌరమ్మ. నిజమే, పిలవని పేరంటంలా అల్లుడు పిలవకుండా అక్కడికి వెళ్ళకూడదు, తప్పే అని మనసుని దృఢపరుచుకుంది సీతమ్మ. శివయ్య గారికి అర్థమయ్యింది సీతమ్మ మనసును జాహ్నవి వాళ్లకు తెలియజేయాలి. వాళ్ళే రమ్మని కబురు పంపితే సీతమ్మను అక్కడికి చేర్చవచ్చు. అప్పుడు సీతమ్మకు తర్వాత ఏ మాటలు రావు అన్నారు శివయ్య. నిజమేనండి, మీ ఆలోచన బాగుంది అన్నది గౌరమ్మ. వరలక్ష్మి తమ్ముడిని మరదల్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. శశిరేఖ గారికి పూర్తిగా విషయాన్ని చెప్పింది. వరలక్ష్మి ఆ 2 సార్లు జాహ్నవిపై జరిగిన విషయం వల్ల ఆమె ఆ సంగతి పట్ల ఒక భయాన్ని పెంచుకుంది. ఆ భయం పొగట్టడం ఎవరి వల్ల కాదు, ఒక ఆమె భర్త వల్లే అవుతుంది అంటూ విషయం మోహనకృష్ణ గారికి చెప్పి ఆయన దగ్గరకు జగపతిని పంపించింది శశిరేఖ గారు. శశిరేఖ జాహ్నవిని కూర్చోబెట్టుకుని కొన్ని బొమ్మలు చూపిస్తూ అన్నీ చెబుతూ ఆమె మనసును మార్చడానికి ప్రయత్నిస్తోంది. జగపతికి అన్ని విషయాలు చక్కగా చెప్పారు డాక్టర్ మోహన్ కృష్ణ. అర్థమైంది కదా, నేను చెప్పినట్టు చేయండి, ఆమెలో కొద్దిగా మార్పు వస్తుంది. అలా అని ఆమె ఇష్టం లేకుండా చెయ్యి వేయవద్దు తొందరపడి అని చెప్పారు మోహనకృష్ణ. మీరు చెప్పినట్లే చేస్తానండి అన్నాడు జగపతి. కొన్ని విషయాలు చెప్పడానికి సిగ్గుపడేవి. డాక్టర్లు చాలా సున్నితంగా అడిగి చక్కగా అసలు విషయాన్ని రాబట్టేస్తారు. అలా జగపతి మనసుని, జాహ్నవి మనసులోని భయాన్ని మొత్తం తెలుసుకొని సరైన సలహాలు ఇచ్చారు మోహనకృష్ణ గారు. డాక్టర్ గారు చెప్పిన కొన్ని విషయాల వల్ల అక్కకు చెప్పాడు జగపతి. సరే అంటూ పోర్టబుల్ టీవీని పైన జగపతి వాళ్ళు పడుకునే గదిలో అమర్చారు. ఆ రోజు అందరూ భోజనాలు చేశాక జగపతి జాహ్నవి పైకి వెళ్ళారు. డాక్టర్ చెప్పినట్లుగానే సినిమా క్యాసెట్ పెట్టారు. జగపతి జాహ్నవిని తనకి దగ్గరగా కూర్చోబెట్టుకొని సినిమా చూస్తున్నారు. టీవీలో ఏదో ఒక హీరోయిన్ని ఇబ్బంది పెడుతున్న విలన్ సీన్ వస్తుంది. జాహ్నవి వెంటనే భయంతో ఆపేయండి అంటూ ఉంది. లేదు ఇప్పుడు చూడు అంటూ నవ్వుతున్నాడు జగపతి. అప్పటి వరకు హీరోయిన్ని ఇబ్బంది పెట్టిన విలన్ని హీరోయిన్ అక్కడ ఉన్న ఒక పెద్ద కర్ర పెట్టి వాడి తల మీద కొట్టి ఒళ్ళంతా వాతలు తేలేలా కొడుతుంది. ముందు ఎంత భయపడిపోయిందో జాహ్నవి. జగపతి చేయి పట్టుకొని వదలకుండా చూసింది. తర్వాత హీరోయిన్ విలన్ని కొడుతున్నప్పుడు సంతోషంగా చేతులు వదిలేసి అవును అలాగే చేయాలి అంటూ ఆనందంగా అరుస్తూ జగపతి భుజం మీద వాలింది జాహ్నవి. డాక్టర్ గారు చెప్పిన విషయాలు గుర్తు చేసుకుంటూ ఒక్కొక్కటిగా అమలు పరుస్తున్నాడు జగపతి. కాస్త చనువుగా నీకు గాయాలు తగ్గాయా పూర్తిగా అంటూ ఆమె సున్నిత భాగాలను చూస్తూ తన చేతితో మృదువుగా మర్దన చేస్తూ ఆమె ముఖం వైపు చూస్తున్నాడు జగపతి. కాస్త భయపడుతూ కాస్త ఇష్టపడుతున్నట్లు 2 విధాలుగా కనిపించింది జాహ్నవి ముఖం. అంతే, తను చేసే పని ఆపేసి జాగ్రత్తగా ఆమెకు హుక్సులు పెట్టి బయట చెంగును నిండుగా కప్పేశాడు జగపతి. ఆ తర్వాత మంచం మీద తను వేరే వైపు తిరిగి పడుకున్నాడు. జాహ్నవి ఇటు తిరిగి పడుకోవచ్చుగా అన్నది. నువ్వు భయపడుతున్నావుగా జాహ్నవి, అలాగే పడుకో, హాయిగా నిద్రపో అని చెప్పి మనసులో నవ్వుకుంటూ తిరిగి పడుకున్నాడు జగపతి. చాలా నిగ్రహంతో డాక్టర్ గారు చెప్పారు, ఆమెకు ఆమె స్వతంత్రించే వరకు కాస్త ఓర్పుగా ఉండక తప్పదు, మీరు ఆ ఓర్పులోనే విజయం సాధిస్తారు అంటూ నవ్వుతూ చెప్పారు మోహనకృష్ణ. ప్రతి విషయాన్ని విడమర్చి చెప్పిన డాక్టర్ గారి మాటలకు అప్పుడు సిగ్గుపడ్డాడు జగపతి. ఎదుటివారి మనసులోని మాటలు అన్నీ తెలుసుకొని ఆ మనసులను శాంతింపజేస్తారు కాబట్టి వారు మానసిక వైద్యులు అయ్యారు కాబోలు అనుకున్నాడు మనసులో నవ్వుకుంటూ. జగపతి వైపు తిరిగి అతని మీద చెయ్యి వేసి
పడుకొని నిద్రపోతూ ఉంది జాహ్నవి. ఉదయాన్నే కొట్టుకు వెళ్ళిపోయి శ్రద్ధగా దేవతకు పూజ చేసుకొని ఆ బజార్లో అక్కడక్కడ ఉన్న కొట్ల కన్నా కూడా చాలా పెద్ద కొట్టు కాబట్టి చాలా ఉదయాన్నే తీస్తుంటే జనం విపరీతంగా రావడం మొదలుపెట్టారు. అందులో వచ్చిన మనిషిని చక్కగా నవ్వుతూ పలకరిస్తూ ఇవ్వాల్సిన వస్తువులను చక్కగా ఇచ్చేస్తూ అసుగు విసుగు ఏమీ లేకుండా ఉన్న జగపతి ప్రవర్తన వల్ల చాలామంది చక్కగా రావడం అలవాటైపోయారు. నెలకు సరిపడా వస్తువులు చీటీ ఇచ్చినా కూడా చాలా చురుకుగా పొట్లాలు కట్టి అంతే చురుకుగా ప్రతి వస్తువుని లెక్క కట్టి కొసరుగా పిల్లలకు పప్పు బెల్లం లేకుంటే చాక్లెట్ అని ఏదో ఒకటి ఇస్తూ వచ్చిన వారి మనసు సంతోషపెడుతూ పంపిస్తున్నాడు. పెద్ద వయసు వాళ్ళు వస్తే వెంటనే వారికి కుండలోని చల్లటి నీళ్ళు ఇస్తున్నాడు. కాస్త ఏమైనా నోట్లో వేసుకోండి అంటూ అక్కడ ఉన్న బిస్కెట్లు ఇస్తున్నాడు. వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడుతూ వారికి సరుకులు ముందే ఇచ్చి పంపించేస్తున్నాడు. ప్రతిరోజు ఒక పేపర్ తీసుకొని అక్కడ టేబుల్ మీద పెడుతున్నాడు. ఆ పేపర్ కోసం ఎవరో ఒకరు వచ్చి చదవడం, వాళ్ళు కూడా ఆ కొట్టు అలవాటు చేసుకొని 10 మందికి చెప్పడం, అలా చాలా తెలివిగా చేస్తున్నాడు జగపతి. చూస్తుండగానే నెల రోజులు గడిచిపోయాయి. ఆనందంగా ప్రతిరోజు జాహ్నవికి మంచి చెడ్డ చెబుతూ ఆమె తలలో మల్లెపూలు పెడుతూ ఈరోజు సంతోషంగా ఉండాలి సరేనా అని చెబుతూ ఉంటుంది వరలక్ష్మి తన బాధ్యతగా. అలాగే సుగుణమ్మ గారు జాహ్నవిని దగ్గర కూర్చోబెట్టుకొని, మీ ఆయన చాలా కష్టపడి వస్తున్నాడు, ఇంటికి వచ్చాక మనసు ఆనంద పెట్టాలి, నీకు చిన్న బుజ్జి బాబు పుడతాడు అని మరెన్నో ముద్దు ముద్దు మాటలు చెబుతున్న జాహ్నవిలోని సిగ్గును బయటకు తీసుకువస్తున్నారు. భార్యకు ఇష్టమైన చాక్లెట్లు స్వీట్స్ ప్రతిరోజు తీసుకొచ్చి ఆమెకిస్తున్నాడు జగపతి. 2 రోజుల నుండి ఆమె ప్రవర్తనలో మార్పు వస్తూ ఉంది. ఆమెలోని మార్పు గమనించి కూడా ఏమీ ఎరగనట్లు ఎంతో నిగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు జగపతి. డాక్టర్ గారు ముందే చెప్పారు, ఏదో కొద్దిగా మారినట్లు కనబడగానే తొందరపడవద్దు, మొదటికే మోసం వస్తుంది ఇటువంటి కేసుల్లో అని చెప్పారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు జగపతి. పైగా అతని తల్లి విషయంలో కూడా మానసికంగా జగపతి కూడా కాస్త దిగులుగా ఉన్నాడు. అన్న వదినల విషయంలో కూడా ఆలోచనలో ఉన్నాడు. ఆ రోజు అన్న వదినలు క్షేమంగా ఉన్నారని ఉత్తరం వచ్చింది. ఎవరో సావిత్రి గారట ఇంట్లో ఉన్నారట. ఆమె ఉత్తరం రాసింది. అన్నయ్య వదిన చెబుతుంటే అని సంతోషంగా మాట్లాడాడు జగపతి. జగపతి మనసంతా ఎంతో సంతోషంగా అనిపించింది. వరలక్ష్మికి కూడా ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. ఆయన వారి క్షేమ సమాచారాలు అంత ఆనందాన్ని కలిగిస్తాయి. అలానే శివయ్య గారు జగపతి వాళ్ళ అడ్రస్ జాహ్నవి రాసి పంపింది కాబట్టి ఉత్తరం రాయించారు. అందరూ బాగున్నామని, మీ ఉత్తరం అందిందని, అన్ని విషయాలు రాసి సీతమ్మ గారు కూడా కూతురు దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు అని వివరంగా రాయించారు. అలా లెటర్లు రాసి అందరి క్షేమ సమాచారాలు తెలిసేలా చేసిన భార్య గురించి ఆనందపడుతున్నాడు జగపతి. గదిలోకి వచ్చిన జాహ్నవిని చూసి జగపతి ఆనందపడుతున్న జాహ్నవి ముఖంలో ఇప్పుడు సిగ్గు కూడా కనిపిస్తుంది. అర్థమవుతుంది జగపతికి ఆమె తీరు. కానీ జగపతి ఏమీ ఎరగని వాడిలా ఉన్నాడు కావాలని. ఇప్పుడు అతని మనసు సంతోషంగా ఉంది. భార్య దగ్గరికి వస్తే చాలు, ఆమెకు ఆమెగా వచ్చి అతని గుండెల్లో దాగిపోతే చాలు, స్వర్గం చేతికందినట్లే అని మనసులో ఆనందంగా అనుకుంటూ ఉన్నాడు. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. అందరికీ హ్యాపీ ఉగాది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.